ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చీమకుర్తి పట్న టీడీపీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని సతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా చీమకుర్తి పట్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ మరియు బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఎంవైసీసీ వర్సెస్ బీడీఎం ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. ఉత్కంఠపోరు మధ్య ఎంవైసీసీ టీం గెలుపొందగా బీడీఎం టీం రన్నర్స్గా నిలిచారు. పోటీలలో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ చేతుల మీదుగా మొదటి బహుమతిగా ₹1,00,000 ఎంవైసీసీ చీమకుర్తి టీం అందజేయడం జరిగింది. అదేవిధంగా రెండో బహుమతిగా 50,000 ముప్పూరి చలమయ్య చేతుల మీదుగా బీడీఎం టీం చీమకుర్తి అందించడం జరిగింది. మూడవ బహుమతి 25,000 గోగినేని పవన్ మరియు రాకేష్ చేతుల మీదుగా జడా టీం ఒంగోలు వారికి అందించడం జరిగింది. వీటితో పాటు బెస్ట్ బ్యాట్స్మెన్స్, బెస్ట్ బౌలర్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్కి ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ కమిటీ సభ్యులు, పార్టీ అధ్యక్షులు, పట్న నాయకులు, మండల నాయకులు, నియోజకవర్గ తెలుగు యువత, పట్న తెలుగు యువత మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారు, విన్నింగ్ టీం ఎంవైసీసీ చీమకుర్తి కెప్టెన్ బుజ్జి అండ్ టీం. ఈనాటి టోర్నమెంట్ విజేత ఎంవైసీసీ చీమకుర్తి కెప్టెన్ బుజ్జి అండ్ టీం. స్పాన్సర్డ్ 1 lakh స్పాన్సర్డ్ ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారు. బూత్ ఇన్ఛార్జ్ చీమకుర్తి. థర్డ్ ప్రైజ్ జడా 11 ఒంగోలు. ముఖ్యంగా ఈరోజు స్పెషల్ గెస్ట్ విజయ్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్. మీరు అడగగానే స్పోర్ట్స్ అనగానే ఫస్ట్ ప్రైజ్ మీరు అనౌన్స్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు. అలానే ఈ టోర్నమెంట్ రన్ చేయడానికి ఇంకొంతమంది హెల్ప్ చేశారు నాకు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. 2 minutes. ఫస్ట్ ఈ గ్రౌండ్ స్పాన్సర్ చేసింది నాకు, గ్రౌండ్ అడగగానే ఇచ్చింది ఫ్రెండ్ గోగినేని సుబ్బు, అబ్బాయికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. సెకండ్, ఈ టోర్నమెంట్ చేయడానికి ఎవరో ఒక టీం కావాలి, ఏదో ప్లాట్ఫామ్ కింద చేద్దాం అనుకున్నప్పుడు ఎన్టీఆర్ వర్ధంతి టయానికి పండగ టయానికి వచ్చింది. అప్పుడు తమ్ముడు సురేష్ ఈ టోర్నమెంట్ చేయాలన్నప్పుడు మొత్తం ఫస్ట్ నుంచి బాధ్యతలను తీసుకొని చేశాడు. థ్యాంక్స్ సురేష్. అలాగే ఇవన్నీ చేయడానికి నేను మొన్న ఎడ్లపల్లి రామారావు గారి హెల్ప్ కోసం వెళ్ళాను. నాకు అన్ని రకాలుగా సహాయం చేసి దీన్ని సక్సెస్ఫుల్ అయ్యేందుకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ అన్న. అలానే ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయడానికి అందరూ కష్టపడ్డారు. వాళ్ళ ప్రతి సందర్భం చూసుకుని అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నేను స్పెషల్గా నాకు పక్కన ఫోన్ చేయగానే ఏదో పని చేసి పెట్టి టోర్నమెంట్కి సంబంధించి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నడిపించినందుకు ఫస్ట్ గోలపూడి తిరుమల